హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ టీచ. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ పిల్లోస్ ఎలా యూస్ చేయాలి, మనం ఏ మంత్ నుంచి పర్చేస్ చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ ప్రెగ్నెన్సీ పిల్లో అనేది మనం యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయ్యాక పర్చేస్ చేయడం చాలా యూస్ఫుల్. ఫస్ట్ ట్రైమిస్టర్లో అంత యూస్ఫుల్ ఉండదు. సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే మన బేబీ బంప్ స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. ఆ గ్రో అయిన బేబీ బంప్కి సపోర్ట్ కావడానికి ఈ ప్రెగ్నెన్సీ పిల్లో అనేది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 3 డిఫరెంట్ కైండ్స్లో మనకి దొరుకుతాయి ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేది. సి షేప్, జీ షేప్ అండ్ యూ షేప్ అని ఈ 3 డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. పర్చేస్ చేయాలి అని అనుకుంటే మోస్ట్లీ మీరు జీ షేప్లో పర్చేస్ చేయండి. ఎందుకంటే జీ షేప్ అయితే మనకి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ఈవెన్ ఫర్ ద లెగ్స్, మన స్పైన్, మన బేబీ బంప్కి 3కి సపోర్ట్ దొరుకుతుంది. సో గో ఫర్ జీ. థర్డ్ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట. ఈ జీ షేప్లో ఉంటుంది. సో స్పైన్కి, ఫ్రంట్ మన బేబీ బంప్కి, కింద లెగ్స్కి మూడిటికి సపోర్ట్ దొరుకుతుంది అనమాట. సో గో ఫర్ జీ షేప్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అందరికీ, ఇది ఎన్ని డేస్ యూజ్ చేయాలి అని, త్రూ అవుట్ మన ప్రెగ్నెన్సీలో యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వాషబుల్ ఉంటుందా లేదా అనేది కూడా. ఈ మధ్యకాలంలో వచ్చే ప్రెగ్నెన్సీ పిల్లోస్ అన్నీ వాషబుల్ ఉండేలాగే ఇస్తున్నారు. సో నో ప్రాబ్లం, యూ కెన్ గో ఫర్ ఇట్. వాషబుల్ కూడా ఉంటుంది. సో మీరు మంత్లీ వన్స్ వాష్ చేసుకోవచ్చు అండ్ హైజీన్గా కూడా ఉండొచ్చు. అండ్ ఏ బ్రాండ్ అయితే మంచిది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని ప్రెగ్నెన్సీ పిల్లోస్ మంచి బ్రాండెడ్గానే ఇస్తున్నారు. సో అమెజాన్లో దొరుకుతుంది మనకి, బిలో 1000 రూపీసే దొరుకుతుంది. యూ కెన్ గో ఫర్ ఇట్. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఈ బ్రాండే బాగుంటుంది, ఈ బ్రాండే అని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని బ్రాండ్స్ ఇప్పుడు బాగానే ఉంటున్నాయి ప్రెగ్నెన్సీ పిల్లోస్. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది. స్లీపింగ్కే కాదండి, మన బ్యాక్ సపోర్ట్, మనం ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలన్నా దీన్ని మన కాట్ ఉంటుంది కదా, కాట్ ఫ్రంట్ హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్కి ఆనించి దానికి మనం ఆనుకొని బ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సపోర్ట్గా యూజ్ అవుతుంది. దీనికి వచ్చే టైల్స్ ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ పిల్లోస్కి వచ్చే టైల్స్ మనము మన టమ్మీ దగ్గర పెట్టుకొని ఈవెన్ ల్యాప్టాప్ మన ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సాఫ్ట్ కుషన్ ఉండడం వల్ల ఆ ల్యాప్టాప్ హీట్ అనేది కూడా మన బేబీ బంప్కి అంత టచ్ అవ్వదు. సో మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ల్యాప్టాప్తో. ఈవెన్ ఫర్ రీడింగ్కి కూడా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ మన డెలివరీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందంటే, దీనికి ఉన్న టైల్స్ని మన టమ్మీ దగ్గర పెట్టుకొని బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఒకటి. ఇంకోటి, జీ షేప్డ్ ప్రెగ్నెన్సీ పిల్లో లోపల మన బేబీని పడుకోబెడతాం అనమాట. మనం ఈవెన్ వర్క్ చేసుకోవచ్చు పడుకోబెట్టి కూడా. ఎందుకంటే అది బోత్ సైడ్స్ కంప్లీట్గా 360 డిగ్రీస్ మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ కూడా, వాళ్ళు అటు ఇటు జరిగిపోయి పడిపోవడము ఇటువంటి భయం కూడా మనకు ఉండదు. ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. బేబీ స్లీపింగ్కి యూజ్ అవుతుంది, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్కి యూజ్ అవుతుంది, మన ల్యాప్టాప్ వర్క్కి అండ్ చదువుకోవడానికి ఇటువంటి వాటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. సో ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంది, మీకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా పర్చేస్ చేయండి. లేదు మాకు బంప్కి సపోర్ట్ ఉంటే చాలు అనుకుంటే సెకండ్ ట్రైమిస్టర్లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఇది యూస్ఫుల్లే అండ్ వాషబుల్ కూడా కాబట్టి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా ప్రీషియస్ డేస్ కాబట్టి ఇవి. సో పర్చేస్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ప్రెగ్నెన్సీ పిల్లో అనేది. ఇది ప్రెగ్నెన్సీ పిల్లో గురించి కొంతమంది కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు మంచి స్లీప్ ఉండాలి అని అనుకున్నాను. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ కూడా దొరుకుతుంది, వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నేను అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంతే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇచ్చే కంటెంట్లో ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఈవెన్ 1 మెంబర్స్కి అంటే మన కంటెంట్ ఈవెన్ ఒక్కరికి యూస్ఫుల్ అవుతున్నా కానీ అది చాలా మంచిదే కదా. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. And this is my request, please subscribe to my channel.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా వీడియో అంతా చూసుంటారు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ ఈజ్ వాచింగ్ టిల్ ద ఎండ్. స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్, సో దట్ ఇట్ విల్ గివ్ మీ సమ్ మోటివేషన్ అనమాట. చూస్తున్నారు, నా కంటెంట్ అందరికీ నచ్చుతుంది అని నాకు మోటివేషన్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను నా ప్రెగ్నెన్సీ ఏంటి, నా డెలివరీ ఎలా, నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఎలా జరిగింది, వీటన్నిటి గురించి అప్డేట్ ఇవ్వాలి, మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, అందరికి యూస్ఫుల్ అయ్యేలాగా. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై. థ్యాంక్ యూ.